హలో, బాంబే కాలా? శివరాం వస్తున్నా. హలో, ఎవరది? పిఏ గారా? నమస్కారం అండి, నేనండి శివరామ్ని. మా ఇందుని స్టాక్ ఎప్పుడు పంపిస్తాను సార్? మా ఇందుని త్వరగా పంపించండి సార్, ఇక్కడ పరిస్థితులన్నీ చాలా ఘోరంగా తయారయ్యాయి. ఏమిటి, ఇంకా 2 రోజులా? అది కాదు సార్, మరి హలో, ఇంకా 2 రోజులు అంటారా? ముసలాడు తావుసీన్ లాగుతున్నాడేమో, మనం చేయగలిగింది ఏం లేదు, వస్తుందిలే. ఇక్కడ పరిస్థితులన్నీ నీకు తెలుసు కదరా. పక్కన సుబ్బయ్య పోలీస్ కంప్లైంట్ రాసుకొచ్చి నన్ను సంతకం పెట్టమని బలవంతం చేస్తున్నాడు. ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం? పంపించే ముందు ఉండాలి తెలివితేటలు. పోనీ అందరికీ నిజం చెప్పేయి. అమ్మో, నిజం చెప్తే ఇంకేమైనా ఉందా? పరాయి మగారితో పంపినందుకు నన్ను బతకనిస్తారా? కాకులు అప్పుడు చంపేయరు. అప్పటికి మా అక్కయ్య ఒంటో బాగాలేదు, చూడటానికి వెళ్ళిందని ఏదో చెప్పి తప్పించుకొచ్చాను. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో, ఎంతమంది వస్తారో. ఇక నీ వల్ల కాదు, నా జేబులో 10 పెట్టు. ఎందుకురా? హాఫ్ డే లీవ్ తీసుకున్నానా ఆ గుండుగాడితో చెప్పు. ఎవర్రా శివరావుని పోలీస్ కంప్లైంట్ ఏమన్నది? నువ్వా? నేను కదండి. నువ్వా? నువ్వా? నీ మొదటి పెళ్ళాన్ని నిన్ను వదిలేసి వెళ్ళినప్పుడు ఇచ్చావురా పోలీస్ కంప్లైంట్? నువ్వు ఆడతానా? చిన్న దొరక్క పని పాట లేక దేవతలంటే ఆ ఇళ్ళ మీద అప్పనందులేస్తారా? అసలు ఆవిడ అప్పింటికి వెళ్తే నీకెందుకు, అత్తింటికి వెళ్తే నీకెందుకు? ఏమిటి ఇలా తాగి వీధిలో గొడవ చేస్తున్నాను? నేను చెప్పేది అందరూ జాగ్రత్తగానండి. శివరామ్ గారు అక్కగారికి సీరియస్ గా ఉందని తెలిసి ఇందుమతి గారు ఆవిడ చూడడానికి ఊరెళ్ళింది. నేనే వెళ్ళి దించొచ్చాను. ఇంకా 10 రోజుల వరకు రాదు. మళ్ళా ఎవరన్నా పిచ్చి పిచ్చి వాగుడు వాగారా పరస పట్టుకోండి. శివరామా, ఓ శివరామా. శివరాం లేడు. ఇందుమతి, ఇందుమతి. శివరాం లేడంటే మళ్ళా ఇందుమతి అంటారేంటమ్మా? ఇప్పుడేదో చెప్పాను లేదని వినపడలేదా మీకు? చెవుడా? మళ్ళా చెప్తాను. శివరాం గారు అక్క కాంతమ్మ గారికి సీరియస్ గా ఉందని తెలిసి శివరాం గారి పెళ్ళం ఆవిడ్ని చూడడానికి వెళ్ళింది. ఇవాళ రేపు ఆవిడ 10 రోజులు కర్మ, తర్వాత వస్తుంది. అర్థమైందా? దిక్కుమాలడా దుఃఖముక్కలడా ఇక్కడే ఉంటే నాకు శాతం పెట్టిస్తావా? ఎంత తాడెవరు? నేనేరా కాంతమ్మని, ఆ శివరాం అక్కని దొంగ చచ్చినాడా? సారీరా, 10 రూపాయల గవర్నమెంట్ సారాతో 100 మంది నోళ్లు మూయించి నేనే అక్కగారి దగ్గర నోరు జారి బయటపడిపోయాను. నన్ను క్షమించరా. అక్కయ్యకి ఏ సమాధానం చెప్పాలో నాకు తెలియటలేదురా. అసలు తప్పు వాళ్ళది కదరా, తప్పు అంతా నీది. వాళ్ళకి గడికి ఒక మాట చెప్పావు. ఆ అబద్ధం ఆడడం కూడా చేతగాని అమాయకుడివి. నిన్ను మోసగించాలని దాని మనసు ఎలా వచ్చిందిరా? అక్క, అది ఎక్కడుందో నేను చెబుతాను. ఎవడో బాగా డబ్బు ఉన్నవాడు దీని వగలు వయ్యారం ఉదుసి వెంటబడి ఉంటాడు. అది చక్కగా ఆ బంగారు పిచ్చితో లేచిపోయింది. లేకపోతే ఎండైనా వానైనా ముష్టెత్తుకుని ఆడదు కూడా చంకలో పసిబిడ్డను విడిచిపెట్టదే. అలాంటిది పాలు దాగి పసిబిడ్డను కూడా విడిచిపెట్టిపోయిందంటే తప్పుదారి దొక్కడానికి అవుతాయి. మరి ఎందుకురా? అక్క, ఇందునంత నీచంగా ఊహించుకో. రేపు ఇందు వస్తే నిజం నీకే తెలుస్తుంది. నోర్మయ్, అది ఎవరితోనో లేచిపోయి మోజు తీర్చుకుని తిరిగి వస్తే దాన్ని గడప దొక్కనిస్తావా? అక్క, నీకు జరిగిన అన్యాయానికి తోడబుట్టిందని నాకేంత అవమానంగా ఉందే. మొగుడివి, నీకు సిగ్గులేదు? రే, అయిందేదో అయిపోయింది. అది చచ్చింది అనుకుని ఓ ఏడు పేడ్చి స్నానం చేసి మాట్లాడుకోరుకో. అంతేగాని ఆ చెడిన దాన్ని మళ్ళీ ఇంట్లో చేరనిచ్చావో పిల్లలకి ఇంత విషయం పెట్టి నేను ఇంత విషయం తాగిస్తాస్తావు. ఇంకా 2 రోజులా? పసిపిల్లాన్ని వదిలేసి వచ్చానండి. పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో. పోనీ ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. सर, सेठ जी को सांस लेने में बहुत तकलीफ हो रही है, डॉक्टर को जल्दी फोन कीजिए. एक्सक्यूज मी. అజీర్ణం వల్ల వచ్చిన జ్వరం అండి. డబ్బా పాలు కదండి. ఏ తల్లిగారు లేరా? ఉంటే ఈ పాటలు ఎందుకు బాబు? ఈ మాత్రలు గంటకు 6 మాత్ర చొప్పున పాలలో కలిపి తాగించండి, తగ్గిపోతుంది. అలాగేనండి, వస్తానండి. ఏమండి, మీ ఆవిడ ఎక్కడుందో తెలిసిందా? వెళ్ళిపోయి 2 వారాలు ఎందుకు? 2 వారాలేమిటి, ఇంకా ఎక్కువైంది. ఎవరో ఎత్తుకుపోయారంట. ఎత్తుకుపోయారో ఎవరితోటన్నా? చూసేవారా వీళ్ళు
ప్రతి సెకండ్కి ఒక కొత్త కథ వెళ్తున్నారు. ఎవర్రా ఈవిడే? మంచి బందోబస్తుతో తీసుకెళ్తున్నారా? ఈవిడ ఇందుమతి స్నేహితురాలు. ఈవిడ కూడా ఎవరితోనో లేచిపోద్దని బయటికి కదిలితే చాలు వాళ్ళ ఆయన బందోబస్తుతో పంపుతున్నాడు. పంచర్ అయిపోయిందండి. అమ్మా 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 అమ్మ దిక్కుమారాడా అమ్మా అమ్మా. అయ్యో ఏమిటా రక్తం? ఏం జరిగింది? ఈ కొడుకుని అడుగు. వాళ్ళ అమ్మ లేచిపోయిందన్నారని రాయిచ్చు కొట్టాడు. ఎరా కథ ఏమిటా పని? మా అమ్మని ఈ ముసలిది ఎందుకు తిట్టాలి? తిడితే మాత్రం పెద్ద చిన్నలేదు, బుద్ధి లేని గాడిదా. అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్న? తొందరగానే వచ్చేస్తుందమ్మా. కాస్త చూసుకోండి. ఎలా ఉంది బాబుకి? ఏముంది, తల్లి మీద బెంగ ఏమవుతాడో ఏమిటో. పేగు తీపి కూడా తెచ్చుకుపోయింది అది అయ్యం. కొన్నాళ్ళు ఓపిక పట్టండి, అన్ని సర్దుకుంటాయి. నాన్న నేను అల్లరి చేస్తున్నాననే కదా అమ్మ వెళ్ళిపోయింది. నేను అల్లరి చెయ్యను, బుద్ధిగా ఉంటానని ఈ నోట్బుక్ నిండా రాసి పెట్టాను. చూపించి అమ్మని తీసుకొస్తావా? ఏమిట్రా ఈ హడావిడి? ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే వెనక తీసుకునేంతగా ముదిరిపోతుంది. నేను వెళ్ళి ఇందుకు తీసుకొచ్చిస్తాను. కొంచెం ఇష్టమైన పిల్లల్ని చూసుకోమని చెప్పు. నీ జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చి. థ్యాంక్స్ రా. కానీ ఆ ముసలాడికి ఎలా ఉందో? ఆ ముసలాడు ఎలా ఉంటే నాకెందురా? నేను వెళ్ళి ఇందుకు తీసుకొచ్చిస్తాను. ఆ ముసలాడిని సచ్చావని. नो आई विल नॉट डाई दैट इजीली. अरे बेटी, तुम्हारी और मुन्नी की तबीयत ठीक करने के लिए ही तो मैं मौत से लड़कर आया हूँ. ठीक है पिताजी. छोटे सरकार, आपसे मिलने कोई आए हैं. कौन है? अपना नाम शिवराम बताया. तुम बैठो प्रेम, चाय देने के लिए नौकर चाकर हैं. హలో మిస్టర్ శ్రీరామ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. రండి. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే సార్. బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? రండి కూర్చోండి. పర్వాలేదండి. పర్వాలేదు కూర్చోండి. ఇది ఆఫీసు కాదు, ఇక్కడ నేను మీ బాస్ని కాదు. पिताजी मैं जाऊं? हाँ बेटी बेटी, वो इसके बाद वो गोलियां खानी थी, वो तो देती जाओ. बेटी ये खाऊं किसके साथ? पानी तो देती जाओ. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆఖరి చూపులే అనుకున్నాం. ఆమె రాక ఆయనలో ఊపిరి పోసింది. మీ వల్ల చిగురించిన ప్రాణాన్ని మీరే తుంచేస్తారా? నా ఉద్దేశం అది కాదండి. కానీ అక్కడ పరిస్థితులు. ఎనీథింగ్ రాంగ్? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే పిల్లలు వాళ్ళ అమ్మ గురించి గొడవ చేస్తున్నారు. పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లి మరిపించలేరా? జస్ట్ 1 వీక్ ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళండి. ఆ తర్వాత బాబూజీకి నిజం తెలిసినా పర్వాలేదు. బాగుందండి. మీరు చెప్పిన ఊళ్ళని తిప్పడానికి నేనేం కోటీశ్వరున్నా. డబ్బు ఉండద్దు. డబ్బు సమస్య. నేను మీకేమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేను. నా ఉద్దేశం అది కాదండి. అక్కడ నా పరిస్థితి. అయ్యో ఇంత డబ్బు ఎందుకండి? ఏమండి? ఓకే మిస్టర్ సార్, నేను వస్తానండి. అదేంటండి చెప్ప చేయకుండా వెళ్ళిపోతున్నారు? బీచ్కి వెళ్దామండి. బీచ్లు షికార్లు ఏమిటండి? ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే. శివరాం మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. మీరు అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? పిల్లలు ఎలా ఉన్నారు? చంటోడికి ఇంకా డబ్బా పాలే పడుతున్నారా? ఆ పాలు వాడి పడ్డాయా? లేకపోతే తల్లిపాలకు నేను ఎక్కడికి వెళ్ళేది? చాలండి, మీకంతా వేళ కొడవే. నీరజ్ ఎలా ఉంది? ఆ కృష్ణగాడు అసలే దూకుడుగాడు. వాడితో మీరు ఎలా వేగుతున్నారో ఏమిటో. ఇంతకీ అమ్మ ఎక్కడన్నట్టు మీరేం చెప్పారు? ఏదో చదువు చెప్పానులే. సుభాష్ గారు నీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? ఇంతకీ సుభాష్ గారు చెప్పారా ఈ రోజు నన్ను తీసుకెళ్తున్నారన్న సంగతి? ఇవాళ మనం వెళ్ళలేదు ఇందు. ఇప్పటిదాకా నువ్వు ఇక్కడ ప్రేమ పటేల్ గా నటిస్తూ ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే ఎలా? ఆ ముసలాడికి నిజాన్ని తట్టుకునే శక్తి కూడా లేదు పాపం. అందుకని ఎల్లకాలం నేను ఇక్కడే ఉండాలా? నేను మాత్రం ఉండను. ఈ రోజు మనం బయలుదేరుతున్నాం అంతే. అది కాదు ఇందు. కష్టమో నిష్ఠూరమో మంత్రస్థానం పనికి ఒప్పుకున్నాం. ఇప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే బాగుండదు. నా వల్ల కాదండి. కావాలంటే ఆ ముసలాయన మన ఊరు తీసుకెళ్తాం. నేను మాత్రం ఉండను అంతే. చెప్తుంటే ఏమిటో తలబిరుసు. మనబోటి వాళ్ళు అంటే 1,000,000 మందిని కొనగల కోటిస్తున్నాడు ఆయన. ఆయన అంత ఇదిగా బతిమాలుతుంటే అలా మరాయిస్తావేంటి? ఆయన కోట్లుంటే నాకేంటంటే గొప్ప. నాకు నా పిల్లలే గొప్ప. నేను మాత్రం ఇక్కడ ఉండను అంతే. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పళ్ళు రాళ్ళు పడతాను. పిల్లల మీద నీకేనా ప్రేమ? నాకు లేదా? వాళ్ళు ఏడుస్తారని బతుకున్న మనిషిని చంపేసి వస్తావా? నేను చెప్పేదాకా నోరు మూసుకుని పడుండు. ఆయన వస్తున్నారు. కళ్ళు తుడుచుకో. తుడుచుకో. ఓ వారం రోజుల్లో మళ్ళీ వచ్చి తీసుకెళ్తాలే. ఐఎమ్ సారీ.
మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? అబ్బాబే ఏం లేదండి, తనకి పిల్లల మీద బెంగ, నేను సరి చెప్పానండి.